అయితే మీ క్యాండిడేట్ అందరూ కూడా పెద్దోళ్ళే. అయితే క్యాండిడేట్ క్యాండిడేట్స్ పరంగా చేస్తే సర్వే సరిగా రాలేదు. ఏ క్యాండిడేట్ ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుంది, ఏ క్యాండిడేట్ ఇస్తే కాంగ్రెస్ ప్రాబబిలిటీస్ ఎక్కువ అవుతుంది, అవతల పార్టీ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందని మేము రివర్స్ మెనీ టు వన్ ఫంక్షన్కి వెళ్ళినాం. అయితే వెళ్ళినప్పుడు ఫస్ట్ సర్వేలో నవీన్ యాదవ్ గారు 2% వచ్చేసింది. అయితే తర్వాత మళ్ళీ బొంతురామన్ గారు ఈ మధ్యలో యాక్టివ్ అయినారు. సరే కొత్తగా యాక్టివ్ అయినారు కదా, ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మేము ఆయన మీద కూడా సర్వే చేస్తే ఆయన తెలంగాణ మొదటి మేయర్ గా, హైలీ ఎడ్యుకేటెడ్ గా, ఉస్మానియా యూనివర్సిటీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళ భార్య శ్రీదేవి గారు, చర్లపల్లి కార్పొరేటర్, ఇక్కడ అసెంబ్లీ నుంచే ఉంది ఆమె, వాళ్ళ అమ్మగారు ఊరు. ఆమె యాదవ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. సో అక్కడ 2 కులాలున్నాయి వాళ్ళ ఇంట్లో, ఒకటి మున్నూరు కాపు, ఒకటి యాదవ. తర్వాత ఆయనకు అన్ని రకాల ఎంఐఎం వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే మేయర్ గా చేసింది కాబట్టి ఆయన ఓన్ సైన్యం ఉంది. ప్లస్ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీస్ తెలిసిన వ్యక్తి, కేటీఆర్ కు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవరు కొత్త ఎవరు పాత కాదు, ఫస్ట్ ఎలక్షన్ గెలవాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ. మూడు పార్టీలకు కూడా చాలా కీలకం ఇది. చెప్తాం మనం ఒక్కొక్కటి వివరిస్తా. సో దీంట్లో బొంతురామన్ గారికి వచ్చిన దాంట్లో ఏంటంటే హైలీ క్వాలిఫైడ్, హైలీ ఇంటెలెక్చువల్స్. అంటే జూబ్లీ హిల్స్ ద బ్రాండ్ ఇమేజ్. అంటే జూబ్లీ హిల్స్ అంటే ఒక రకమైన బ్రాండ్ ఉంటది. అంటే అది సెలబ్రిటీ ద్వారా వచ్చిందా, లేకపోతే హార్ట్ ఆఫ్ ద సిటీ ఉందా, లేకపోతే మన మామూలుగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ ఇక్కడ నివసిస్తారో వాళ్ళు వచ్చిందా, స్టార్టింగ్ నుంచి పుట్టిన దగ్గర జూబ్లీ హిల్స్ అంటే ఒక రకమైన, ఎక్కడ జూబ్లీ హిల్స్ అంటే ఒక ప్రత్యేక. సో అలా బొంతురామన్ గారు దానిలో హైయెస్ట్ మాకు పాజిటివ్స్ కనిపించినాయి. తర్వాత సెకండ్ సర్వేలో, ఫస్ట్ సర్వేలో వేరే వచ్చింది, సెకండ్ సర్వేలో కనిపించేసరికి మళ్ళీ ఒకసారి ట్రై చేసినాం. ఇంటెలెక్చువల్స్ అడిగినాం ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది. ఆయన కొంత ఓన్ ప్రైవేట్ గా కూడా ఉంది, అన్ని కార్పొరేటర్లు కూడా కొంత సైన్యం ఉంది, మేయర్ గా చేసినారు కాబట్టి కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా 1-2 నెగిటివ్స్ ఏంటంటే నాన్ లోకల్ అనేది వచ్చింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ప్రత్యేకంగా లోకల్ ఏం కాదు, అంటే లోకల్ నాన్ లోకల్ అనేది హైదరాబాద్ లో పెద్దగా వర్తించదు. అదొక ఫీలింగ్ మనకు పొన్నం ప్రభాకర్ గారు మొన్న అప్పుడు చెప్పారు కదా, లోకల్ కాంగ్రెస్ ప్రాముఖ్యత అదొకటి. ఆయన ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఏ సభలో కూర్చోలేడు, ఓపెనింగ్స్ రాలేడు, ఎందుకంటే ఆయన కార్పొరేటర్ కాదు కదా. సో ప్రజలందరూ ఏంటంటే ఎవరికి వారు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారు కాబట్టి ఆయన ఒక స్టెప్ బిహైండ్ గా ఉన్నాడు, అదొకటి. తర్వాత ఏంటంటే కొద్దిగా రీసెంట్ గా జాయిన్ అనేటువంటిది ఈ జాయిన్ అయ్యాడు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు చాలా మంది ఈ రోజు జాయిన్ రేపైన వాళ్ళకి కూడా మినిస్టర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అది పెద్ద ప్రతిబంధకం అని అనుకోని ఈ జూబ్లీ హిల్స్ వారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే కదండి, క్లియర్ గా మనకి ఎగ్జాంపుల్ అదే చెప్పుకోవచ్చు. ప్రతిబంధకం కాదు, ఎందుకంటే వీళ్ళు గెలుపు గుర్రం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ 11 మంది ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఉన్నారు, ఎవరికి వారు ఓటర్లు జమ చేస్తారు. వీళ్ళని ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు మిగతా 10 మందిని? ఈ 10 మంది వింటారా వాళ్ళకి ఇక్కడ అకామిడేట్? ఇప్పుడు 10 మంది మీద మీరు సర్వే చేశాం. అంటే బొంతురామన్ గారికి ఒకరికి కొంచెం అంటే మేము పేర్లు చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మీలాంటి విశ్లేషణ చేసినప్పుడు ఇది అయితే ఎట్లుంటది అంటే ఒక్కొక్కరికి ఒక 20 నిమిషాలు టైం ఇస్తే ఇప్పుడు బొంతురామన్ గారు కొంచెం ముందంజలో ఉంది. అయితే నవీన్ యాదవ్ గారు కూడా ఉంది. నవీన్ యాదవ్ గారికి ఏంటంటే హై ఇంటెలెక్చువల్స్ లో కాకుండా మామూలుగా బస్తీలో 3 సార్లు ఎలక్షన్స్ లో పోటీ చేసి ఉంటాను. ఎంఐఎం నుంచి కూడా కొంచెం బస్తీలో మద్దతు ఉంది, వాళ్ళకి ఫ్యామిలీ హెరిటేజ్ అట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఎవరిని తక్కువ కానీ బొంతురామన్ గారికి ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఆయన బాగా తెలుసు కాబట్టి ఆయన అవతల వాళ్ళు ఈయన విమర్శించేటప్పుడు ఈయన గట్టిగా కౌంటర్ అది ఇప్పుడు మెయిన్ సపోర్ట్ అవుతుంది. తర్వాత కంచర్ల విజయలక్ష్మి గారు ఈ మధ్యలో కొత్తగా వచ్చినారు, ఆర్థికంగా బల చారిటీస్ ఉన్నాయి, ఓల్డ్ హెరిటేజ్ ఉంది ఎప్పుడో 74లో. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, సిఎన్ రెడ్డి గారు అయితే బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. చాలా మంది రెడ్డి అంటే ఒక ఓసీకి ఇస్తే ఎవరు అంటే సిఎన్ రెడ్డి గారి పేరు కూడా వస్తుంది. కాకపోతే రెడ్డి అంటే ఓసీకి ఇచ్చి అంత సాహసం చేయరు కావచ్చు, ఎందుకంటే దీని ఇంపాక్ట్ అన్ని ఎలక్షన్స్ లో పడుతుంది. 42% బీసీ రిజర్వేషన్ నడుస్తున్నప్పుడు కొత్తగా జనరల్ ఓసీకి అంటే పక్క కమ్మాకి ఇచ్చినారు, రేపు ఇక్కడ కూడా ఎవరికొవరికి ఓసీకి ఇస్తే అది కొంచెం వాల్యూ యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఇట్లా ఇది ఒకటి చూసినాం. అంజన్ కుమార్ యాదవ్ గారిని చూసడం జరిగింది, పార్లమెంట్ లో వచ్చింది. కాకపోతే ఏంటంటే అనిల్ యాదవ్ గారు వాళ్ళ ఎంపీ ఉన్నారు కదా, ఒక 2 సీట్లు ఎందుకు ఒకరికి అకామిడేట్ చేసిన అనే ఫీలింగ్స్ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా తీసుకుంటూ పోతే అందరికి వాల్యూ అడుస్తున్నాయి. మురళీ గౌడ్ గారి, సంగీత యాదవ్ గారికి ఒకరికి బలము ఒకరికి బలహీనత ఉంది. అది ఇక్కడ ఏంటంటే అందరికి ఆరిట్లో పట్టు లేదు, ఒకరికి ఒక కార్పొరేషన్ లో ఒక కార్పొరేటర్ స్థాయిలోనే ఉంది, ఇంకొకరికి ఇంకొకరి దగ్గర ఉంది. 6గురికి మొత్తం అన్ని బూతులలో అన్నిట్లో ఉన్నటువంటిది లేదు. కాకపోతే
వినేది వరకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ అటెంప్ట్ చేసింది కాబట్టి అన్నిట్లో బూతుల్లో కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది. సరే తక్కువ ఓట్లు వచ్చినాయా ఎక్కువ ఓట్లు వచ్చినాయా కాదు, కానీ ఇండిపెండెంట్ గా ఎంఐఎం ద్వారా ఇండిపెండెంట్ చేసింది కాబట్టి ఆయనకు కొద్దిగా అవగాహన ఉంటుంది. అదొకటి చిన్న, అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లా చూసుకుంటుంది కాబట్టి, అంటే పార్టీ టేకప్ చేసింది ఎలక్షన్, ఓన్ ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవడానికి ఏమి ఉండదు. ఇప్పుడు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పార్టీ హ్యాస్ డిసైడ్ ఎవ్రీ పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా క్యాండిడేట్ ఇష్టం ఉండదు. జస్ట్ క్యాండిడేట్ కెన్ ప్రచారం చేస్తారు, పార్టీ చూసుకుంటారు. ఇది కంప్లీట్ విశ్లేషణ. నాకు తెలిసినంత వరకు బొంతు రామ్మోహన్ గారికి ఇప్పుడు వచ్చిన సర్వేలో కొద్దిగా ఆధిక్యత ఉంది. ఓకే.